కర్ణాటక ధర్మస్థలిలో ఏం జరుగుతుంది? అసలు ఎన్ని రకాలు వస్తున్నాయి? శవాలు ఉన్నాయని, పూడ్చి చేశారని, అక్కడ ఏదో ధర్మస్థలిలో మొత్తానికి ఏం జరుగుతుంది? ఏం జరగలేదండి. ధర్మస్థలంలో వాస్తవానికి జూలై 3 నుంచి వివాదము ప్రారంభమైంది. ఇప్పుడు తాజాగా వెలువడుతున్న విషయం ఏంటంటే, ధర్మస్థలలో వేలాది శవాలు ఉన్నాయి అని చెప్పి మొట్టమొదట వచ్చినటువంటి వీడియోలో వాడినటువంటి క్లిప్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేసినవి అని తేలింది. ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు దాఖలు చేశారు. అతని పేరు సమీర్ అహ్మద్. సమీర్ అహ్మద్ మీద కేసు దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలైంది, కేసు నమోదు చేశారు. ఆయన పక్షాన వాదించేందుకు నిషేధిత పిఎఫ్ఐకి మద్దతు పలికే రాజకీయ పార్టీ అయినటువంటి ఎస్డిపిఐ సమావేశాల్లో పాల్గొన్నటువంటి బాలన్ అనేటటువంటి అడ్వకేటు వాదిస్తున్నారు. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, 100 శవాల్ని నేనే పూడ్చాను అని చెప్పినటువంటి వ్యక్తి, నా మీద కొంత ఒత్తిడి వచ్చింది, ఆ ఒత్తిడి వచ్చిన కారణంగా నేను ఇది చెప్పాను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ వచ్చింది. ఆయన మొదటి భార్య కూడా నా భర్త డబ్బుల కోసం ఈ పని చేశాడు అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ వచ్చింది. మూడవ ఈ కేసులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, 17 చోట్ల తవ్వకాలు జరిగినాయి. 17 చోట్ల తవ్వకాలు జరిగితే సైట్ నెంబర్ 6లో ఒక కంకాళం దొరికింది. కానీ అది మగ కంకాళం, ఆడది కాదు. వీళ్ళు ఆడవాళ్ళని కదా వీళ్ళని అంటున్నారు. ఒక్క స్త్రీ కంకాళము 17 సైట్లలో దొరకలేదు. ఈ భీమా అనే వ్యక్తి, ముసుగు మనిషి ఎవరైతే నేను 100 శవాల్ని పాతిపెట్టానన్నాడో అతను గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్స్ని వాడాలి అని చెప్పి అన్నాడు. 16 మీటర్ల కన్నా లోతున్న శవాలు ఉంటాయి, నాకు తెలిసి ఎవ్వరు కూడా పాతిపెట్టేవాళ్ళు 6 అడుగులను మించి గొయ్యి తవ్వుతారని నాకు తెలియదు, అయినా 16 అడుగుల కింద పాతిపెట్టాడని అనుకున్నా కూడా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్స్ని వాడినా కూడా ఏమీ తేలలేదు. కాబట్టి 100 శవాలు లేవు. రెండవది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి క్లిప్ని పట్టుకుని హడావిడి జరిగింది. మూడవది, 2003లో నా కూతురు అనన్య భట్ ఆమె మాయమైపోయింది అని చెప్పి, అనన్య భట్ అనే పిల్లకి సంబంధించి చనిపోయిందని చెప్తున్నాను. ఎటువంటి ఆధారాలు లేవు. 10th పాస్ అయిన సర్టిఫికేట్, ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, లేకపోతే అమ్మాయి ఏ కాలేజీలో చదువుతున్నారన్నారో ఆ కాలేజీలో ఆ పేరుతో అడ్మిషన్ కానీ ఏమీ లేదు. ఆమె ఒక ఫోటో చూపించింది. ఈ ఫోటో చూపించి ఇది మా అమ్మాయి ఫోటో అని అంది. తరువాత తేలింది ఏంటంటే, ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి ఆ వ్యక్తి ఇంట్లో కూర్గ్ జిల్లాలో నర్సుగా పనిచేస్తూ 2007లో చనిపోయినటువంటి అమ్మాయి ఫోటో, వాసంతి ఆమె పేరు, ఆ ఫోటో తీసుకొచ్చి ఈమె అనన్య భట్ అని చెప్పి చెప్తోంది. వాసంతి భట్ యొక్క భర్త కూడా చనిపోయాడు, పిల్లలు లేరు, ఆమె లేదు. కాబట్టి అసలు అడిగేవాడు లేడు. కాబట్టి ఈ ఫోటోని ఆమె చలామణి చేసే ప్రయత్నం చేసింది. వాస్తవంగా ఆమె గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నప్పుడు పిల్లలు లేరు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. రెండవ వ్యక్తితో సహజీవనం చేస్తున్నప్పుడు కూడా పిల్లలు లేరని చెప్తున్నారు. ఆమె చెల్లెలి భర్త, మరి మా ఇద్దరి వివాహం అయ్యే నాటికి ఈమెకి పిల్లలు లేరు, మా పెళ్ళైన తర్వాత అంత వయసున్న అమ్మాయిని ఒకేసారి ఎలా కన్నది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అనన్య భట్ కేసు కూడా అబద్ధమని తేలింది. ఇప్పుడు ధర్మస్థల విషయంలో శవాలు లేవు, 16 చోట్ల తవ్వినా శవాలు లేవు, నాకు డబ్బులు ఇస్తే నేను మాట్లాడానని చెప్పి అన్నటువంటి వ్యక్తి అంటున్నాడు. ఈ అనన్య భట్ కేసు పూర్తి అబద్ధం అని చెప్పి తేలింది. ఇప్పుడు ధర్మస్థలంలో ఏముంది అంటే సడన్గా ఎందుకు ఇది వచ్చిందంటారు? సడన్గా ఈ రకమైన ప్రచారం కానీ, ఈ రకంగా వ్యక్తులు రావడం ఏం జరిగి ఉంటుంది? దానికి కారణాలు ఏంటన్నది అధ్యయనం చేయాల్సి ఉందండి. ఎందుకంటే కర్ణాటకలో నేను ఎందుకు అంటున్నా అంటే, బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, అక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ దీని వెనక మొత్తం చేశారనేది ఒక ఆరోపించారు. బీజేపీ ఎంపీ ఆ ప్రాంతంలో తక్కువ లేరు వాస్తవానికి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి చెంది తమిళనాడులో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఆ ప్రాంతంలో జిల్లా కలెక్టర్గా పనిచేశాడు. జిల్లా కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి దీని వెనక ఉన్నారు అని చెప్పి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. జనార్దన్ రెడ్డి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఆయన ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆరోపణ చేస్తున్నారు. జనార్దన్ రెడ్డి తర్వాత వాళ్ళు కూడా గొంతు కలుపుతున్నారు. ధర్మస్థల యొక్క ధర్మకర్త ఎవరైతే ఉన్నారో ఆయన జైన్, ఆయన హిందువు కాదు. ఆ గుడిలో పూజారులు శ్రీ వైష్ణవులు, గుడిలో దేవుడు శివుడు. బహుశా భారతదేశంలో ఈ రకమైనటువంటి గుడి ఇక్కడ లేదు. రోజుకి 50,000 మందికి ఉచితంగా అన్నం పెడతారు. దాని మీద నేషనల్ జాగ్రఫర్ వాడు డాక్యుమెంటరీ చేశాడు.
ఆయన ఈ మధ్య బీజేపీ 2022లో ఆయనని నామినేట్ చేసింది, రాజ్యసభకి నామినేట్ చేసింది. బీజేపీ తరఫున ఆయన నెగ్గలేదు, నామినేట్ చేసింది. అంతకు ముందు ఆయన కాంగ్రెస్కి సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను 2000 నుంచి 2014 మధ్యలో జరిగిన ఇన్ని హత్యలని చెప్తున్నారు. కాబట్టి ఇది అసలు దీని లోతుల్లోకి వెళ్ళి అసలు ఈ కుట్రను ఛేదించవలసిన అవసరం ఉంది. వై ధర్మస్థల అంటే హిందూ ధార్మిక క్షేత్రాల మీద ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణ వేయటం అనేది పెరిగింది. ఉదాహరణకి శబరిమలలో మహిళల ప్రవేశం, హాజీపీర్ దర్గాలో మహిళల ప్రవేశం లేదు, ఒక్క మహిళా సంఘం దాని గురించి మాట్లాడదు. శబరిమలలో మహిళల ప్రవేశం లేదంటే సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. సుప్రీంకోర్టు కూడా మహిళా హక్కుల పేరిట దాన్ని పెద్ద వివాదం తయారు చేస్తుంది. ప్రస్తుతం తీర్పు మారింది, అది వేరే విషయం. హాజీపీర్ దర్గా దగ్గరకు వచ్చేటప్పటికి అది మతపరమైనటువంటి అంశం, అందుకని మహిళల ప్రవేశం అనేది ఆ మతం డిసైడ్ చేయాలన్నది. శబరిమల దగ్గరకు వచ్చేటప్పటికి ఇది మతపరమైన విషయము, మందిరం యొక్క నిర్వాహకులు చేయాలని అనలేదు, మహిళా హక్కులను భంగం అని చెప్పేసి అన్నారు. మహిళల ప్రవేశం కూడా కాదు, ఋతుక్రమము కొనసాగుతున్న మహిళల ప్రవేశం మాత్రమే, అందరూ మహిళలకి అది నిషేధం కాదు. ఏదేమైనప్పటికీ శబరిమల అటాక్ జరిగింది, చాలా పెద్ద అటాక్ జరిగింది. దేవస్థానం పట్ల ఉన్నటువంటి భక్తి చెదిరేటటువంటి ప్రయత్నం. ఆ తర్వాత తమిళనాడులో తిరుపురకుండ్రంలో ఒక పెద్ద వివాదం జరిగింది. తిరుపురకుండ్రం కుమారస్వామికి సంబంధించినటువంటి క్షేత్రము, దానిని స్కంధమలై అంటారు. స్కంధ అంటే కుమారస్వామి, మలై అంటే కొండ. దాని మీద ఒక రూల్ ఏంటంటే దాని మీద రక్తము చిందకూడదు, అక్కడ నియమం అది. ఆ కొండలోనే ఒక భాగంలో ఎవడో ఒకడు వచ్చి సికందర్ గారి దర్గాని కట్టాడు. దర్గాని కట్టి నేను అక్కడ జబా చేస్తాను, హలాల్ చేస్తాను, రక్తం పారిస్తానని పట్టుదల పట్టాడు. ఏమిటంటే మైనారిటీ హక్కులు, అక్కడ ఉన్నటువంటి ద్రవిడ ప్రభుత్వం మైనారిటీ హక్కులు, మైనారిటీలకి పూజ చేసుకునే హక్కు ఉంది. చిట్ట చివరికి భారీ ప్రజా ఉద్యమం జరిగిన తరువాత కింద కోసుకుని పైకొచ్చి వండుకొని తినొచ్చు అని చెప్పి స్కందమలైలో సికందర్ దర్గా దగ్గర అనుమతినిచ్చారు. కాబట్టి ఇది రెండవ కేసు. దాని తర్వాత ధర్మస్థల మూడవ కేసు. మన తిరుపతికి సంబంధించి కూడా చాలా అనవసరమైనటువంటి వివాదం రేపెత్తించారు. తిరుపతి లడ్డూల్లో జంతు కొవ్వును కలిపారు అని చెప్పి అన్నారు. అన్న వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, ఇప్పటి వరకు ఆ కేసు ముందుకు సాగలేదు. లక్ష్యం ఎవరు? తిరుపతి దేవుని యొక్క భక్తుల శ్రద్ధా విశ్వాసాల మీద దెబ్బగొట్టే ప్రయత్నం. దురదృష్టవశాత్తు ఇక్కడి ప్రభుత్వము ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఏదో కేసులేవో నామకాన్ని నమోదు చేసింది, వాళ్ళు ఇమీడియట్లీ కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు దానికి ఏ రకంగానైతే ఇది చేసుకోవాలో అది ఆ కంపెనీ వాళ్ళు చేసుకున్నారు. ఇంత చేసి సోకాల్డ్ యానిమల్ ఫ్యాట్ని లడ్డూలో వాడారా అంటే ప్రభుత్వమే చెప్తోంది వాడలేదని. దీని అర్థం ఏంటి అంటే గమనించవలసిన విషయం ఏంటంటే హిందూ ఆస్థా కేంద్రాల మీద ఒక టార్గెటెడ్ అటాక్ ఏదో జరుగుతున్నది. ధర్మస్థల మీద జరిగిన దాడికి ముందు తిరుపురకుండ్రంలో జరిగింది, అంతకు ముందు తిరుపతిలో రాజకీయమై ఉండవచ్చు. తిరుపతిలో నేను ఏదో మిషనరీ లాబీ ఏదో చేసిందనను, రాజకీయ పరంగానైనా హిందూ ఆస్థా కేంద్రంతో ఆటలాడుకున్నారు రెండు పార్టీలు. అదేవిధంగా శబరిమల కావచ్చు, ఈ రకంగా అన్ని ఆస్థా కేంద్రాల మీద ఒక ప్రయత్నపూర్వకంగా దాడి జరుగుతోంది. కన్యాకుమారిలో ఈ మధ్య అమ్మవారిని సంవత్సరంలోనూ 10 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని సముద్రంలో స్నానం చేయించి తీసుకొస్తారు. అక్కడికి వెళ్ళే దారిలో మందైకాడు అనే ప్రాంతం ఉంది. ఆ మందైకాడు అనే ప్రాంతంలో చర్చ్ ఉంది. చర్చి వాళ్ళు ఏనుగు మీద ఊరేగించి అమ్మవారిని సముద్రంలో స్నానం చేయించకూడదని ఉద్యమం చేశారు. చిట్ట చివరికి అక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఏనుగుని వాడకుండా అమ్మవారిని తీసుకెళ్ళి స్నానం చేయించి తీసుకొచ్చేయండి, భక్తులు కూడా వేరుగా వెళ్ళి స్నానం చేయొద్దు, కేవలం అమ్మవారిని స్నానం చేసి తీసుకున్నాడు. అటాక్ ఆన్ హిందూ రిలీజియస్ సింబల్స్ ఈజ్ హ్యాపెనింగ్. దురదృష్టవశాత్తు మందైకాడు ఇన్సిడెంట్ పెద్దగా పేపర్లలో రాలేదు, శబరిమలకు వచ్చినంత ప్రచారం జరగలేదు. కానీ మన పాత బస్తీలో మీరు వినాయకుడు ఊరేగింపు తీయవచ్చును, కానీ కన్యాకుమారి జిల్లాలో ఏ అమ్మవారి పేరు మీద జిల్లా పేరు వచ్చిందో ఆ అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగించి సముద్ర స్నానం చేయించేటటువంటి పరిస్థితి, ఊరేగింపుగా వెళ్ళి చేసే పరిస్థితి లేదు. కాబట్టి అటాక్ ఆన్ హిందూ రిలీజియస్ సింబల్స్, హిందూ రిలీజియస్ సెంటర్స్, హిందూ రిలీజియస్ ఫిగర్స్ ఇది జరుగుతోంది. వాస్తవానికి ఈ దేవాలయం ఏదైతే ధర్మస్థలం ఉందో ధర్మస్థలకు సంబంధించి దర్యాప్తు చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాల్లో కేసులు జరిగినప్పుడు వాటిపైన చాలా లోతుగా తక్షణం దర్యాప్తు జరగాల్సిన అవసరం. తిరుపతిలో తొక్కిసలాట
దర్యాప్తు ఎక్కడ పోయింది? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సింహాచలంలో గోడకూలి 7 మరణించారు. దర్యాప్తు ఏ స్థాయిలో ఉంది? ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. పార్టీలతో సంబంధం లేదండి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని అన్నను. భక్తులకు శ్రద్ధతో ముడిపడ్డ ప్లేస్కి వెళితే మేము బ్రతికి తిరిగి రామేమో, గోడ కూలుతుందో, తొక్కిసలాట అవుతుందో, లేకపోతే మా మీద దాడే జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉండడం మంచిది కాదు. దానివల్ల మెజారిటీ కమ్యూనిటీలో రియాక్షన్ వస్తుంది. ఈ రియాక్షన్ వల్ల చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి.